నమస్తే అండి, దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు బ్రాంచ్. సో నెక్స్ట్ ఐయుఐలో ఏం చేస్తాము, ఐవీఎఫ్లో ఏం చేస్తాము అనేది ఒక చూద్దామండి. సో ఇప్పుడు ఐయుఐలో ఏం చేస్తాము, సేమ్ మనము అండం విడుదల కావడానికి టాబ్లెట్స్ లేదా టాబ్లెట్స్తో పాటు ఇంజెక్షన్స్ ఇస్తాము ఐయుఐ ప్రాసెస్లో. సో ఫాలిక్యులర్ స్టడీ అనేది చేస్తాం, అంటే ఆల్టర్నేట్ డేస్ 7th డే నుంచి కానీ 9th డే నుంచి కానీ ఎగ్ అనేది ఎంత సైజ్ పెరుగుతుంది, ఎండోమెట్రియం ఎలా పెరుగుతుంది అనేది చూస్తాం. చూసిన తర్వాత ఎగ్ మంచి సైజ్ వచ్చింది అన్నప్పుడు ఇంజెక్షన్ ఇస్తాం అనమాట. అంటే లోపల బాడీలో మనకి ఓవులేషన్ ప్రాసెస్ జరగాలంటే LH అనేది రేజ్ అవుతుంది, LH సర్జ్ అంటాం. సో దాన్ని మనము బయట నుంచి ఇస్తున్నాం. HCG ఇంజెక్షన్ అనేది ట్రిగర్ రూపంలో ఇస్తామన్నమాట. ట్రిగర్ ఈ రోజు నైట్ ఇచ్చామనుకోండి, రేపు లేదు, ఎల్లుండి మార్నింగ్ ఐయుఐ చేస్తాం. ఒకసారి ఎగ్ రిలీజ్ అయిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని, జనరల్గా ఏంటంటే 36 అవర్స్కి ఎగ్ రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. ఇది కూడా ఫిక్స్డ్ కాదు, బాడీకి మారిపోతుంది. కొంతమందికి 36 అవర్స్కి రిలీజ్ కాకపోవచ్చు, 48 అవర్స్కి అవ్వచ్చు, 72 అవర్స్కి అవ్వచ్చు. ఒక్కొక్క బాడీని బట్టి, వాళ్ళ హార్మోన్స్ని బట్టి, వాళ్ళ ఎండోక్రైన్ సిచ్యుయేషన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. జనరల్గా రొటీన్గా 36 అవర్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అది కన్ఫర్మ్ చేసుకొని ఐయుఐ అనేది చేస్తాం. ఐయుఐలో హస్బెండ్ యొక్క సెమెన్ ఇచ్చిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి స్పర్మ్ని మనము ప్రాసెస్డ్ స్పర్మ్ తీసుకొని గర్భసంచి లోపలికి చిన్న కెథెటర్ ద్వారా లోపలికి పంపిస్తాం అనమాట. సో దీంట్లో మనకి ఏంటి, ఈ ట్రావెలింగ్ ప్రాసెస్ అంతా బ్యారియర్ అయిపోతుంది, అంటే బైపాస్ అయిపోతా ఉంది. న్యాచురల్ ప్రాసెస్లో స్పర్మే ట్రావెల్ చేయాలి, 48 to 72 అవర్స్ టైం తీసుకోండి. ఇక్కడ మనం డైరెక్ట్గా యూట్రస్ లోపలికి వేసేస్తున్నాం. సో ఈ ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండదు, సో బైపాస్ అయిపోయింది. సో ఈ స్పర్మ్ మనం ఆల్రెడీ ఓవులేషన్ అయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక ఐయుఐ అనేది చేస్తున్నాం. స్పర్మ్ అనేది ట్రావెల్ చేసి ఎగ్ రీచ్ అయ్యి మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా లోపల సహజంగానే జరగాల్సిందే. ఇక్కడి వరకే మనం బైపాస్ చేస్తున్నాం. మళ్ళీ స్పర్మ్ అనేది ట్రావెల్ చేయాల్సిందే, ఎగ్ వరకు రీచ్ అవ్వాల్సిందే, ఎగ్ స్పర్మ్ కలవాల్సిందే, ఫర్టిలైజేషన్ జరగాలి, మళ్ళీ బ్యాక్ రావాలి, ఇంప్లాంట్ అవ్వాలి. దీన్ని ఎవరు ఏం చేయట్లేదు, జస్ట్ ఈ ప్రాసెస్ని మాత్రమే బైపాస్ చేస్తాం. సో ఐయుఐలో ఇది జరుగుతుంది అనమాట. సో మిగిలినంతా మళ్ళీ న్యాచురల్గానే జరగాల్సింది. ఓన్లీ స్పర్మ్ ట్రావెలింగ్ టైంని, డిస్టెన్స్ని మనం తగ్గిస్తున్నాం ఐయుఐలో. బట్ ఇది కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి, లేదా మేల్ ఫ్యాక్టర్ అంటే హస్బెండ్ యొక్క స్పర్మ్లో కొంచెం అబ్నార్మాలిటీస్ ఉంది, లేదా కౌంట్ కొంచెం తక్కువ ఉంది, మోటిలిటీ కొంచెం తక్కువ ఉంది, డెడ్ స్పర్మ్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని ఫ్యాక్టర్స్, ఇట్లాంటి వాళ్ళకి ఐయుఐ అనేది రికమెండ్ చేస్తాం. మ్యారేజ్ అయ్యి లాంగ్ టర్మ్ అయింది, సెక్షువల్ ఇంటర్కోర్స్లో పాల్గొంటున్నారు, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు, బట్ కారణం ఏం తెలీదు అన్నప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ అంటాం. అలాంటి కేసెస్లో కూడా ఐయుఐ సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఐయుఐ సక్సెస్ రేట్ చెప్పాలి అంటే 10 to 15% ఉంటుందండి. న్యాచురల్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూసాము, ఐయుఐలో ఏం జరుగుతుందో చూసాము. సో ఇవన్నీ అర్థం చేసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. ఒక ట్రీట్మెంట్కి మీరు వెళ్ళేటప్పుడు ఏంటి జరుగుతుంది మీ బాడీలో అనేది మినిమం కొంచెం తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.